యావత్ కోయత్తూరు సమాజానికి నమస్కరిస్తూ ఈరోజు చిరుమల్ల అన్నది చాలా అత్యంత పురాతనమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రదేశం ఇది. ఎందుకంటే సమ్మక్క పుట్టు పూర్వత్రాలు ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి నుంచి ఎక్కడికి మేడారం ప్రయాణం అన్నది మరి చెప్పినటువంటి చందా వంశస్థులు ఆ యొక్క పెద్దలు కూడా ఇక్కడే ఉన్నారు. వారు వీరయ్య గారు, చందా వీరయ్య గారు కావచ్చు. అదేవిధంగా ఈ యొక్క చిరుమల్ల యొక్క సమ్మక్క సారలమ్మ జాతర చేసినటువంటి మరి ఆలయ ధర్మకర్త గారు చందా భిక్షపతి గారు, అదేవిధంగా చందా గోవర్ధన్ గారు, మరి మిగిలిన పెద్ద రామారావు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మేము గతంలో 4 సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక దీక్ష భూమిగా ఈ యొక్క సమాజానికి ఒక మార్గదర్శనం చేయాలి, సమ్మక్క దీక్షలు చేయాలన్నప్పుడు ఈ యొక్క చందా వంశస్థులు మరి దీనికి ఉన్న విస్తృత చెప్పడం కాకుండా పోయిన కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మంది భక్తులు ఇక్కడ ఈ యొక్క జాతరకి హాజరయ్యారు. అదేవిధంగా 124 వేల్పులు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ సంవత్సరము మేడారంలో జాతర ఉంది కాబట్టి మరి ఈ సంవత్సరము ఉండదు ఇక్కడ జాతర, వచ్చే సంవత్సరం ఉంటుంది. కాకపోతే దీక్షలు మాత్రం ప్రతి సంవత్సరం వేయాలన్నది ఒక నిబంధన ప్రకారము గత 4 సంవత్సరాల నుంచి కూడా దీక్షలు వేయడం జరుగుతుంది, 21 రోజుల పాటు దీక్షలు. మరి ఈరోజు కూడా ఇక్కడ దీక్షల్ని మాఘమాసము అత్యంత పవిత్రమైనది సమ్మక్క తల్లికి. యొక్క కోయత్తూరు సమాజంలోనేటువంటి అందరూ కూడా ఈ యొక్క మాఘమాసంలో ఎక్కడికక్కడ సమ్మక్క దేవతల్ని కొలవటము, అదేవిధంగా గద్దెల దగ్గర జాతరలు చేసుకోవటము, అదేవిధంగా పెద్దటువంటి మేడారం జాతర కూడా తెరలు వెళ్ళటం, లక్షాది తెరలు వెళ్ళటం కూడా అందరికీ తెలిసింది. ఈరోజు ఒక కోయత్తూరు సమాజం కాకుండా ఈ యొక్క రాష్ట్రంలోని, దేశంలోని అనేక తెగలు, అనేక కులాలు, అనేక మతాలు, ఆఖరికి విదేశాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున దాదాపు 1 కోటి మంది పైన భక్తులు అక్కడ రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క జాతరకి, సమ్మక్క జాతరకి ఒక ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు, కోయత్తూరు యొక్క ఆచారాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము గత 4 సంవత్సరాలు కూడా మేము ప్రభుత్వాలకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగానే మరి ఈ యొక్క దీక్షలు కూడా, ఎందుకంటే ఒక పొద్దు ఉపవాసాలు ఉండి ఈ యొక్క సమ్మక్కని వేడుకోవడం అనేది పూర్వం నుంచి కూడా ఉన్నది. కాబట్టి దానిలో భాగంగానే 21 రోజుల దీక్షలు పూర్తి ఉపాసనతోటి సాయంత్రం 6 గంటల తర్వాతనే ఒక దీక్ష విరమణ తర్వాత భోజనం చేయడం జరుగుతుంది. 21 రోజుల తర్వాత పూర్తి దీక్ష విరమణ ఉంటుంది. దానికి సంబంధించి వచ్చే నెల 5వ తారీఖు సోమవారం, ఫిబ్రవరి 5వ తారీఖు ఇక్కడ దీక్షలు చందా వీరయ్య గారు, చందా భిక్షపతి గారి ఆధ్వర్యంలో దీక్షలు చేసుకున్న వారికి ఇక్కడ వేయడం జరిగింది. అదేవిధంగా 24 వనప్రవేశం, మేడారం వనప్రవేశం అనంతరం 25వ తారీఖు ఇక్కడ దీక్షల విరమణ సాగుతుంది. కాబట్టి ఒక దీక్షలు వేసుకున్న వారు గతంలో అందరూ కూడా 5వ తారీఖు తిరుమలకి రావాల్సిందిగా కోరుకుంటూ, ఒక దీక్షల వల్ల మన యొక్క సంకల్పం పెరుగుతున్న పాటు ఏ రంగంలో ఉన్నా సరే, అది వ్యవసాయం కావచ్చు, చదువుకునేవారు కావచ్చు, ఉద్యోగాలు ఉండేవారు కావచ్చు, వ్యాపారం ఉండేవారు కావచ్చు, రాజకీయాలు ఉండేవారు కావచ్చు, ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, అదేవిధంగా మన యొక్క భావి తరాలకు మన యొక్క ఆచార వ్యవహారాలను కూడా వారికి తెలియజెప్పడానికి ఈ యొక్క దీక్షలు, ఈ జాతరలు ఉపయోగపడుతుందని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా మరి మన ఏదైతే జాతి ఎదుర్కొన్న సమస్యల కోసం సాంస్కృతిక పోరాటంలో భాగంగానే గత 4 సంవత్సరాలుగా తిరుమల కేంద్రంగా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా, ఉద్యోగస్తులు, వివిధ రంగాల వారు అందరూ కూడా, మీరందరూ కూడా ఖచ్చితంగా అటు మేడారం జాతరకి ఎట్లయితే మనం తరలి వెళ్ళి ఆ యొక్క తల్లిని దర్శించుతామో, వచ్చే సంవత్సరము మరి మొదలైనటువంటి తిరుమల జాతర కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణ మండపం కూడా కట్టి, ఈ యొక్క సమ్మక్క పైడిరాజు కళ్యాణము మొన్న గత సంవత్సరం కూడా ఇక్కడ చేయడం జరిగింది 124 వేల్పుల సమక్షంలో. మరి వచ్చే సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కళ్యాణ మండపం కూడా కట్టాలనే ఆలోచన ఈ యొక్క తిరుమల సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది. ప్రభుత్వానికి కూడా మేము ఈ యొక్క విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చాము. కేంద్ర ప్రభుత్వం కనుక ఖచ్చితంగా నిధులు కేటాయిస్తే బహుశా ఈ సంవత్సరము మొదలు పెట్టాలని ఒక ఆలోచన ఉంది. అదేవిధంగా ఒక ఆదివాసీ జనచైతన్య యాత్ర కూడా ఇక పూర్తి ఒక రాజ్యాంగ హక్కులతో పాటు మా యొక్క సంస్కృతిని కాపాడటం కోసము మరి వచ్చే మార్చిలో జోడేఘాట్లో భారీ బహిరంగ సభ కుమరం దర్బారు నిర్వహించబోతున్నాము. దీనికి మా యొక్క ఉద్యమ నాయకుడు స్వయం బాబురావు గారు ఇప్పటికే ఆ యొక్క మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, కోయత్తూరు ముఖ్యమంత్రి, చరిత్రలోనే ఒక కోయత్తూరు జాతి చెందినవారు ముఖ్యమంత్రి ఉన్నారు. వారిని కూడా ఆహ్వానిస్తారు సన్మానం చేయడానికి. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ యొక్క కుమరం దర్బార్ మార్చి మొదటి వారంలో మరి వారిని కూడా ఆహ్వానించడానికి మా యొక్క ఉద్యమ నాయకుడు స్వయంబాబురావు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా యావత్ ఆదివాసీ సమాజం మన యొక్క రాజ్యాంగ హక్కులతో పాటు మన సాంస్కృతిక పునరుద్ధరణకి మీరందరూ కూడా స్వచ్ఛందంగా మరి పెద్ద ఎత్తున
ఎవరికి వారు వాహనాలు సమకూర్చుకొని వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా సమకూర్చుకొని జోడేఘాటికి ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై కోయిల్.